అంటే ఇంకోటి చర్చ ఇది మీడియా చేస్తుంది, కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నాయి, ఏదో బీజేపీలో విలీనం చేస్తాడు, ఇంకా జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి కదా, కొన్ని మీడియా ఛానల్స్ చేస్తూ ఉన్నాయి కదా. అవి తెలిసి తెలియనటువంటి మీడియా ఛానల్స్, అవగాహన లేనటువంటి, లేదా డైవర్షన్ పాలిటిక్స్కి ప్రజలను అటువైపు మళ్లించడం కోసం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా రాష్ట్రం కోసం నిలబడి ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. ఒడిదుడుకులు అంటారా, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి, కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు. మీకు నోబెల్ బహుమతి వచ్చినటువంటి ఒక రచయిత హెమాంగ్వే అనే ఒక రచయిత ఉన్నాడు, మనకు అమెరికన్ రచయిత. అతను రాసిన చిన్న పుస్తకం ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, ఇక్కడ ది యంగ్ మ్యాన్ అండ్ ద సీ అని చూసినట్లయితే సముద్రాన్ని జయించి బయటకు వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. ఇచ్చారు. అది 151 రావటం, అంతకుముందు గెలవాల్సిన పార్టీ 67 దాకా రావటం, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రజలు ఈ రోజుకి వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళితే 10 ఊర్ల జనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తున్నారు. క్రౌడ్ పుల్లర్ జగన్మోహన్ రెడ్డి, క్రౌడ్ పుల్లర్, మాస్ లీడర్. వాళ్ళ కోసం ఆలోచించాడు, వాళ్ళ కోసమే తపన పడ్డాడు 5 సంవత్సరాలు. అలాంటి వ్యక్తిని నువ్వు చెప్పిన ప్రామిస్ని చేయకపోగా వాటిని డైవర్ట్ చేసే కార్యక్రమంలో గతంలో తప్పులు జరిగినాయి, వీళ్ళ మీద నేను దాడులు చేస్తాను, వీళ్ళని కూల్చేస్తాను, వీళ్ళని అరెస్ట్ చేస్తాను, వీళ్ళని జైల్లో పెడతాను, వీళ్ళ పార్టీ వాళ్ళు గెలిపేసుకుంటారు అని అనుకుంటే ఇట్ పాసిబుల్? డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పార్టీ. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కలవాలనుకున్నా, బీజేపీతో సపోర్ట్ చేయాలనుకున్నా 2014లో చేసేవాళ్ళం అనుకుంటే, కానీ దట్ ఈస్ యాంటీ మైనారిటీస్ పార్టీ. వైఎస్ఆర్ స్ట్రెంగ్త్ అంతా కూడా మైనారిటీస్, పేదలు, ఎస్సీ ఎస్టీ, బడుగు బలహీన ఏదో కొన్ని అంశాల మీద మేము పార్లమెంట్లో సపోర్ట్ చేసాం, రాష్ట్ర అవసరాల దృష్టి కానివ్వండి, దేశ అవసరాల దృష్టి కానీ. ఇట్ డజంట్ మీన్ దట్ ఒక వర్గాన్ని కాపాడుకుంటామని అనుకునే దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అనేక వర్గాలైన ప్రజలతోటి సమూహంగా 80% ఉన్న ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. అవసరమైతే అది తెలుగుదేశమో జనసేనలో జరుగుతుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే. సరే, కంక్లూడ్ చేస్తూ చివరి పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన అప్పులున్నా ఏదన్నా కూడా ఆయన తీర్చుకుంటూ వచ్చారు, క్లియర్గా చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా రేషన్ బియ్యానికి సంబంధించి ఆ వాహనాలని రద్దు చేస్తున్నట్టు మంత్రి గారు చెప్తూ వచ్చారు. దాదాపు 6500 మంది 7000 మంది ఉద్యోగులు రోడ్డును పడ్డ పరిస్థితి కూడా చూసాం. సో ఎందుకు అంటే ఉన్న ఉద్యోగులు కల్పించకపోయినా పర్లేదు, కానీ కొత్త ఉద్యోగాలు తీసేసి అది ఉంటుంది కదా ఏదో, సో అలా ఎందుకు ఉన్న ఉద్యోగాలను కూడా పాపం తీసేసే పరిస్థితులకి వచ్చేసింది? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలసీ రేషన్ బియ్యంలో, రేషన్ షాప్స్ అంతకుముందు ఎలా నడిచాయో అందరికి తెలుసు. అవి ఎవరెవరి దగ్గర ఉన్నాయో, వాళ్ళు ఆ రేషన్ తీసుకునే వాళ్ళని ఎన్ని బాధలు పెట్టేవాళ్ళు, దానిలో ఏం జరిగాయో మొత్తం తెలుసు. ఆయన వాలంటరీ సిస్టమ్ పెట్టిన తర్వాత, వెహికల్స్ తీసుకొచ్చిన తర్వాత, అంటే గవర్నమెంట్ సర్వీస్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికే ప్రభుత్వం వస్తుంది అని 5 సంవత్సరాలు అలవాటు చేశాడు. దానిలోనే కొన్ని వెహికల్స్ వచ్చాయి, దానిలోనే కొంత క్యారింగ్ జరిగింది, దాని లోపలే సర్వీస్ అంతా జరిగింది. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సర్వీస్, దాన్ని సర్వీస్గా మాత్రమే చూడాలి. ఇప్పుడు రేషన్ షాప్ ఒకటి పెట్టి వాడి దగ్గరికి అందరూ గ్రామం మొత్తం వాడి దగ్గరికి వెళ్ళండి అంటాం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు గ్రామం మొత్తం దగ్గరికి ప్రభుత్వాన్ని రేషన్ షాప్ అని పంపడం వేరు. దిస్ సీ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ వెహికల్ కొన్నందుకు చాలా కాస్ట్ అయింది, దాని మీద ఒక ఎంప్లాయీ పెట్టినందుకు కాస్ట్ అయింది, కాబట్టి ఇది తీసేసి మళ్ళీ మనోళ్ళకి ఇచ్చేద్దాం. మనోళ్ళు అంటే ఎవరు? డీలర్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తారు వీళ్ళు. ఆ ఊర్లో ఏదన్నా పార్టీ మీటింగ్ జరుగుతుందంటే ఖర్చు అంతా వెళ్ళదే, ఫ్లెక్సీలు వెళ్ళవే, ఆ రోజు అన్నం ఖర్చులు వెళ్ళవే, ప్రతివాడు ఆ రేషన్ షాప్ మీద వేసి వెళ్ళిపోవచ్చు, వాడికి మిగిలేదు కూడా తక్కువే. కానీ ఒక డీలర్ అనేది ఒకటి ఉంటుంది, ఒక నాయకుడు అనేది ఒకటి ఉంటాడు. కానీ దాన్ని డీసెంట్రలైజ్ చేసి ప్రజా జీవనంలోకి ప్రభుత్వాన్ని ఒక సర్వీస్గా తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్వీసెస్ని ఈరోజు ప్రతి ఇల్లు గుర్తుపెట్టుకుంది. ఆయన ఉన్నప్పుడు వెహికల్ వచ్చేది, ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతి నెల మన ఇంటికి వచ్చేవాడు. కానీ ఈరోజు మనం సంచి పట్టుకొని పోవాల్సి వస్తూ ఉంది. మనం పోయినప్పుడు డీలర్ ఉంటాడా లేదా, డీలర్ ఉన్నా సరే మనం పోయే లోపల వేరేవాడు ఏలు ముద్ర వేసుకొని వేరేవాడికి చూసి ఈడు అమ్ముకుంటా ఉన్నాడు.
ఇప్పుడు మీకు పీడిఎఫ్ రైస్ ఇవన్నీ వాటి మీద జరుగుతున్న తతంగం తెలుసు కదా. వాటిని కంట్రోల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడినటువంటి ఒక పాలసీని ఒక ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలతోటి ఆయన అభినందనలు పొందుతూ ఉంటే ఆ సిస్టాన్ని తీసేయటం ఈరోజు మీరు ఏ ఆలోచనలో ఉన్నట్టున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రభుత్వ పరిపాలన చేయాలి, మీరేమో ప్రైవేట్ పరిపాలన చేయాలా. ఇదే మీరు ఇచ్చిన స్లోగన్ ఎలక్షన్ ముందు. ఆయన చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్పారుగా. ఏం చేయాలి ఇప్పుడు? ఈ పీడిఎఫ్ రైస్కి వెహికల్స్ని ఇంకెక్కువ కొనాలా. కానీ మీరేం చేస్తున్నారు? ఆయన చేసిందని తీసేస్తున్నారు. రేపు ప్రజలు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదంటే. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి ఇచ్చారు. పెన్షన్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఏదైనా సరే సచివాలయం దాన్ని పెట్టి దాన్ని ప్రతిదీ కూడా ఆ గ్రామంలోనే ఉండి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఒక వ్యతిరేకత అయితే ఉంటుంది. దీని మీద నేను ఇంకోటి చెప్తాను సార్. పెన్షన్ విషయం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నాడు ఏదో ఒక గ్రామంలో ఒక ఇంటికి వెళ్తాడు. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ చిన్న బహిరంగ సభ లేకపోతే ఏదో ఒకటి పెడతాడు. దానికి దాదాపు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, ఒక 5 కోట్లు ఖర్చు పెడతారు ఒక ఇంటికి, ఒక ప్రోగ్రామ్కి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ముసలి వాళ్ళ దగ్గరికి, ప్రతి ఎలిజిబుల్ క్యాండిడేట్కి సూర్యుడు పొడవకు ముందే క్యాండిడేట్ పంపించేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాడు కదా. నువ్వు ఒక ఇంటికి ఇస్తున్నావు, ఒకళ్ళకి ఇస్తున్నావు. ఆ ఒకళ్ళకి బరి లేదంటే బరి కొనిస్తానంటావు, ఇల్లు లేదంటే ఇల్లు కొనిస్తానంటావు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది అంటారు కదా అలాంటి. చాలా మంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూహాన్ని అడ్రస్ చేస్తే వీళ్ళు ఒక వ్యక్తిని అడ్రస్ చేస్తున్నారు. సీ డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాన్ని మొత్తాన్ని అడ్రస్ చేస్తే అదే టైంలో మీరు ఆ రోజంతా మొత్తం ఖర్చు పెట్టి ఒకరిని అడ్రస్ చేస్తున్నారు. అది ప్రచారం అనుకుంటున్నారు మీరు. కానీ ప్రజా సంబంధాలు కానీ ప్రజలకు సర్వీస్ చేసే విధానం కానీ జగన్ ఎంచుకున్న మార్గం ప్రజా మార్గం, వీళ్ళు ఎంచుకున్న మార్గం ఇది ప్రైవేట్ మార్గం. వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ మనుషులు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటైన వాళ్ళకి మేము చెయ్యం, మనకు ఓటైన వాళ్ళకి రోడ్డు వేయద్దు, మేము వేసిన రోడ్ల మీద వేరే వాళ్ళు నడవద్దు, మన కార్యక్రమాలన్నీ కూడా మన వాళ్ళకే ఉండాలి. ఈ స్లోగన్లు ఎవరిస్తారు? అట్లా ఉండకూడదు కదా. ప్రభుత్వం అంటే అలా కాదు, అందరికి సంబంధించింది కదా ప్రభుత్వం. ఉండకూడదు కదా. ఇప్పుడు నిన్న కాశ్మీర్లో యుద్ధం జరిగింది, అక్కడ టూరిస్టుల మీద కాల్చారు. ఒకవేళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇది కాశ్మీర్కి సంబంధించిన అంశం, మనకెందుకులే యుద్ధం, మనం ఎందుకు చేయాలని గమనం ఊరుకున్నారు అనుకో, ఎందుకు దేశం అంతా ఇది కలిగింది? అందరూ కదా, అందరూ దేశం అంటేనే అందరూ కదా. అది ఎక్కడో ఒక మూలండి. నీకు అది లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్న దగ్గర జరిగినటువంటి ఎల్ఓసి ప్రక్కన జరిగినటువంటిది. ఎందుకు దేశం ఇన్వాల్వ్ అయింది? ఇక్కడ గ్రామానికి ఇన్వాల్వ్ అయినటువంటి, ఆ ప్రదేశానికి ఇన్వాల్వ్ అయిన అంశాలని మీరు ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకుంటూ వెళ్ళిపోయి మీ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వం ఉండాల్సిన చోట మీరు ప్రైవేట్ని పెడతా ఉన్నారు. అంటే మీరు లిబరలైజేషన్లో మీరు మేధావులు, ప్రైవేటైజేషన్లో మీరు మేధావులు. మీరు మొత్తం వేరే వాడికి అమ్మేసి వాడి ద్వారా రేపు ఎలక్షన్లో లబ్ధి పొంది ప్రజలు ఓట్లు కొనుక్కొని మేనేజ్ చేసుకోవటంలో మీరు దిట్ట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. ప్రజల కోసం నిలబడి ఏదైనా కాస్త మంచి జరగాలి, దేవుడి దయతో మనకు వచ్చినటువంటి ఈ పదవిని కానీ ఈ అవకాశాన్ని కానీ ప్రజలకే ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి ఒక దైవభక్తుడు ఆయన. ఓకే. సో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఒక నాస్తికుడు లేకపోతే దేవుని పట్ల భయం లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు ఇక్కడ మనకి ఈ కూటమి ప్రభుత్వం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూడొచ్చు మనం. ఓకే చూద్దాం సార్. కానీ ఆయన తీసుకొచ్చిన డిసిషన్స్ మరి వీటన్నిటిని ఎలా ఫేస్ చేసుకుంటారు మీరైతే చాలా క్లారిటీగా చెప్పారు. మరి దీన్ని ఎలా రియాక్ట్ చేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రాజచైతన్య.